నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపైన సర్కార్ అయితే దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లపైన కూడా ఆలోచన చేస్తుంది. ఇక ఎన్నికలకు అమలు కోసం మాత్రం రిజర్వేషన్ల ఖరారు అనేది చాలా అవసరంగా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ల లెక్క తేలాకే స్థానిక ఎన్నికల్లోకి పోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ నివేదిక సమర్పించాలని కూడా ఇప్పటికే ఆ యొక్క అధికారులకైతే చెప్పింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే కామారెడ్డిలో మాత్రం బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం, 42% బీసీలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు వచ్చేలాగా ప్రణాళికలు చేస్తామని కూడా అప్పుడు హామీ ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిజర్వేషన్ల అమలు అనేది అనివార్యంగా మారిపోయింది. ఇందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వేనైతే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది. ఇక ఆ సర్వేను పూర్తి స్థాయిలో అమలు కావడం కోసం, న్యాయపరమైన చిక్కులు కూడా లేకుండా పోవడం కోసం కూడా డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ యొక్క కులాల వారీగా లెక్కల సంబంధించిన రిపోర్టు కూడా సిద్ధమైంది. ఇక ఫిబ్రవరి 2వ తారీఖున ఆ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆ యొక్క అధికారులను ఆదేశించింది. ఇక 2వ తారీఖు అయితే ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఆ యొక్క డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు మాత్రం ఇక ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇక ఉపసంఘానికి ఇచ్చిన రిపోర్టు తర్వాత ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం 5వ తారీఖున క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్లో మంత్రులు కూడా చాలా వరకు కూడా ఈ యొక్క విధి విధానాలపైన కూడా కసరత్తు చేసి కూడా క్యాబినెట్ ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తద్వారా 7వ తారీఖు అంటే ఫిబ్రవరి 7వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి కూడా అక్కడ కూడా పలు సవరణలు చేసి ఒక తీర్మానం అయితే ఏర్పాటు చేసి అందరి యొక్క ఆలోచనలు తీసుకొని ఇక ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు, కేంద్రానికి కూడా ఆ యొక్క రిపోర్టు పంపించాల్సిన అవసరం ఉంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మేము 42% రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు పోతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బీసీ శాఖ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్షాలైన నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బీసీ సంఘాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తుంది. ఎమ్మెల్సీ కవిత అయితేంది, ఇటు బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి, దాంతో పాటు ఇటు ప్రజా సంఘాలు అలాగే బీసీ సంఘాల నుండి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము డిమాండ్ చేస్తున్నాము, 42% రిజర్వేషన్లకు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలి, ఈ కోర్టు తీర్పులని సాంకేతిక కారణాలని చెప్పి ఎన్నికలకు పోతే మాత్రం బాగుండదని కూడా చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన సాధ్యాలపై కూడా ఆలోచిస్తుంది, రిజర్వేషన్ల ఖరారుపైన ఆలోచిస్తుంది. మరోవైపు ఇక వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు అప్పుడున్న పరిస్థితులను తగ్గట్టు రాష్ట్రాలు అయితే మాత్రం ఈ యొక్క వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఈ సుప్రీం అయితే డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక తీర్పు రాగానే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా మేము వర్గీకరణ అమలు చేస్తాము, వర్గీకరణ పట్ల మేము కట్టుబడి ఉన్నామని మాట్లాడారు. ఇక వర్గీకరణ అమలు కోసం కూడా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా రిపోర్టు కూడా తయారు చేయబోతుంది, త్వరలో కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక దాదాపు ఏకకాలంలోనే ఇటు బీసీ సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది, మళ్ళీ కూడా ఇటు ఈ వర్గీకరణ సంబంధించిన కూడా ఏకసభ్య కమిషన్ కూడా ఇచ్చే రిపోర్టు కూడా రాబోతుంది. ఇక రిజర్వేషన్ల అమలుపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన విషయాలు కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది, సాధ్యాల గురించి కూడా అధికారులకు కూడా చర్చిస్తుంది. సరే, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇటు బీసీ కమిషన్ అయితేంది, ఇటు డెడికేటెడ్ కమిషన్ అయితేంది, ఇక అన్ని రకాలుగా ఈ రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో రిపోర్టు రాబోతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు సమస్య వచ్చిందల్లా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇక కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నా, ఏమైనా తైలాలు ఇవ్వాలన్నా, కొత్త పథకాలు అమలు చేయాలన్నా, క్యాబినెట్ నిర్ణయాలు ఏర్పాటు చేయాలన్నా, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా ఈసీ అనుమతి అనేది తప్పనిసరి. ఈసీ అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఏదైతే క్యాబినెట్ సమావేశం కావాల్సి ఉందో, ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉందో, ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈసీకి రాష్ట్ర సీఎస్ అయితే లేఖ రాయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని చూసిన తర్వాత ఆ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలు అయితే ఉందో ఆ వివరాలను సంబంధించిన విషయాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనుంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా
పరిస్థితులను బట్టి ఎన్నికల్లో ఎలాగ అంటే ఓటర్లను ప్రభావితం చేసే ఏమైనా విషయాలు ఉంటే మాత్రం ఇక ఈసీ అనుమతి తప్పనిసరి. ప్రభావితం చేసే అవకాశం ఉంటే మాత్రం ఇక ఎన్నికల సంఘం కూడా ఈ యొక్క అంశాలను ఒప్పుకునే అవకాశం లేదు. అంటే రిజర్వేషన్ల అమలు అనేది వర్గీకరణ అయితేంది, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పుడు అమలు చేయాలన్నా, దానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈసీ చేతిలో ఉన్నది. ఈసీ దాన్ని బట్టి ఈసీ చెప్పేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మంత్రివర్గం ఏర్పాటు చేయాలన్నా, ఇప్పుడు క్యాబినెట్లో పలు నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ నిర్ణయాలు ఎన్నికల్లో ప్రభావితం చూసే అవకాశం ఉంది. అలాగే ఓటర్లు కూడా అక్కడ ప్రభుత్వానికి కానీ పార్టీకి అనుకూలంగా పడే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. గత నిబంధనలు కూడా గతంలో కూడా ఇలాంటి నిబంధనలు వచ్చినప్పుడు కూడా ఎన్నికల సంఘం కూడా కొన్ని అనుమతులు ఇచ్చేది. అలాగే ఒకవేళ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలన్నా కానీ ఆ యొక్క క్యాబినెట్ నిర్ణయాలు మాత్రం బహిర్గతం కాకూడదు. ఆ నిర్ణయాలు బహిర్గతం కావడం వల్ల కూడా ఎన్నికల్లో ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. ఇక దీనిపైన ఇటు ప్రభుత్వం తర్జనా భర్జన పడుతుంది ఈసీ తీసుకునే నిర్ణయం పైన. ఎందుకంటే ఒకవైపు రిపోర్టు రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ తర్వాత క్యాబినెట్ భేటీ కావాల్సి వస్తుంది. క్యాబినెట్ నిర్ణయాలు బయటకు వస్తాయి కానీ అది మళ్ళీ ఎన్నికల ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నా కానీ ఈసీ అనుమతి కావాలన్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళాలి, ఈసీ ఒప్పుకోవాలంటే ఎట్లా రాయాలి, వాళ్ళకు అనుకూలంగా ఎట్లా రాయాలి, మళ్ళీ అమలు అనేది సాధ్యమే, మళ్ళీ అమలు ఏమైనా ఇబ్బంది కాకుండా ఎట్లా ముందుకెళ్ళే దానిపైన మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటు కులగణన అటు వర్గీకరణ రెండు కూడా అమలు చేయడానికైతే ప్రభుత్వం అయితే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రధానంగా మాత్రం స్థానిక ఎన్నికల్లో మాత్రం 42% అనేది ఎట్టి పరిస్థితుల్లోనే ఇస్తామని కూడా అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగా కూడా సర్వే నిర్వహించింది. ఇక రిపోర్టు రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందున్న లక్ష్యం కూడా ఇప్పుడు వెళ్ళబోతున్న క్రమంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇప్పటికే పలు కొత్త పథకాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రారంభంకు అడ్డుపడ్డట్టు అయిపోయింది. మళ్ళీ కూడా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా కానీ తైలాలు ఇచ్చినట్టు ఉంటుంది, ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుందని ఒక నిబంధన ఉన్న కారణంగా ఈసీ తీసుకునే నిర్ణయంపైనే, ఈసీ అనుమతిపైనే కూడా ఈ రిజర్వేషన్ల భవిష్యత్ అనేది తెలంగాణలో ఆధారపడింది. మరి ప్రభుత్వం ఇచ్చే లేఖను ఈసీ యాక్సెప్ట్ చేస్తుందా, ఈసీ యాక్సెప్ట్ చేస్తే ఎలాంటి నిబంధనలు పెడుతుంది, మళ్ళీ ఎన్నికల్లో ప్రభావితం కాకుండా ఎట్లా చూస్తుంది, ఒకవేళ మళ్ళీ ప్రతిపక్షాలు వచ్చే ఆరోపణలకు ఈసీకి ఇచ్చే లేఖల నేపథ్యంలో ఈసీ ఎలా ముందుకెళ్తుంది, రిజర్వేషన్ల అమలు అనేది ఎన్నికలపై ఎట్లాగూ ప్రభావం చూపుతుంది, ఒకవేళ ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్రంలోని బీసీ అలాగే వర్గీకరణ రిజర్వేషన్లు అయితే ఆధారపడి ఉంది. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది.